హాయ్ ఎవ్రీవన్. సో టీఎస్ ఐసెట్ పేపర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఆల్సో నేను ఇప్పుడు ఇవి చెప్పబోయి ఫ్రీ సోర్సెస్, అంటే మీరు దీనికి పే ఏం చేయక్కర్లేదు, దీనికి డబ్బులు కట్టక్కర్లేదు, ఇది ఫ్రీ. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్లీ మన దగ్గర 2 సోర్సెస్ ఉన్నాయి, అంటే 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటేమో మన టీఎస్ ఐసెట్ వాళ్ళ ఒరిజినల్ అఫీషియల్ వెబ్సైట్, మన తెలంగాణ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పేపర్స్. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఐ గెస్ మనకి 2022 వరకునే ఉన్నట్టున్నాయి ఆ వెబ్సైట్లో నేను చూసినప్పుడు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ సోర్స్లో మీకు 2018 వరకు పేపర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి శిక్ష అని ఒక వెబ్సైట్ ఉంటుంది అక్కడ నుంచి. సో ఈ 2 సోర్సెస్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి వస్తాయి, అదంతా మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో మనం గూగుల్లోకి వెళ్ళి టీఎస్ఐసీ ప్రీవియస్ పేపర్ అని కొడితే ఫస్ట్ వస్తుంది చూడండి వెబ్సైట్ తెలంగాణ కౌన్సిల్ అని. అది మన అఫీషియల్ తెలంగాణ వెబ్సైట్. సో అందులో మనకి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ ఉంటుంది. సో ఇలా నొక్కగానే పర్టికులర్ ఇయర్ మనకి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కసారి. అండ్ దీన్ని ఇలా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది జస్ట్ 2022 వరకు మాత్రమే ఉన్నాయి పేపర్స్. ఓకే, సో ఇప్పుడు మనం సేమ్ వేలో టీఎస్ఐసీ ప్రీవియస్ ఇయర్ అని కొడితే మనకి సెకండ్ వెబ్సైట్ వస్తుంది చూడండి, శిక్ష.com అని. సో ఇక్కడ మనకి 2018 వరకు పేపర్స్ దొరుకుతాయి విత్ సొల్యూషన్. సో ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి అన్ని ఇయర్స్వి క్వశ్చన్ పేపర్స్ కనిపిస్తాయి. అండ్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. కానీ డౌన్లోడ్ చేసుకునే ముందు మనం సైన్ అప్ చేసుకోవాలి. సో ఫస్ట్ పైన వచ్చిన ఆరెంజ్ కలర్ ఓకే బటన్ మీద నొక్కిన తర్వాత దెన్ డౌన్లోడ్ నొక్కితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుని సబ్మిట్ చేసేసిన తర్వాత మనకి ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా. సో ఈ పీడిఎఫ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద నొక్కిన తర్వాత. అండ్ మనకి ఆఫ్లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి డౌన్లోడెడ్ డే కాబట్టి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. సో జస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. చూసారు కదా. సో ఎస్ గైస్, ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ.